ప్రైజ్ ద లార్డ్. మన ధ్యాన వచనము 94వ కీర్తన 5వ వచనము చదువుకుందాము. యెహోవా చూచుట లేదు, యాకోబు దేవుడు విచారించుట లేదు అనుకొని. దేవుడు చూచుట లేదు, దేవుడు నా గురించి పట్టించుకోవటం లేదు, నా ప్రార్థనలు వినుట లేదు, నా గురించి ఆయన ఆలోచించుట లేదు, నా వైపు అసలు ఆయన చూచుట లేదు, నా కష్టాలలో ఆయన నాకు సహాయం చేయుట లేదు, నా కన్నీరు తుడుచుట లేదు, నా ఒంటరితనంలో ఆయన నన్ను ఆదరించుట లేదు, నన్ను హక్కున చేర్చుకునుట లేదని చాలాసార్లు మనలో చాలా మందిమే ఈ రీతిగా రోజుకొక్కసారైనా అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ అది వాస్తవం కాదు. దేవుడికి అన్నీ తెలుసు. మన ప్రార్థనలు వింటున్నారు, మన వైపు చూస్తున్నారు. నెక్స్ట్ మినిట్లో మనకి ఏం జరుగుతుందో ఆయనకు ఖచ్చితంగా తెలుసు. కానీ భక్తిహీనులు ఏమనుకుంటారంటే దేవుడు వారి పక్షాన లేడు, వారి ప్రార్థనలు వినడు, ఇంకా వారి గురించి ఏం పట్టించుకోడు, దేవుడు ఏం చెయ్యలేడు అని వారు అనుకుంటుంటారు. కానీ అది వాస్తవం కాదు. దేవుడు నిజమైనటువంటి దేవుడు, సజీవుడైన దేవుడు, మన ప్రార్థనలు వినేటువంటి దేవుడు, మన కన్నీరును తుడిచేటువంటి దేవుడు, మనల్ని హక్కున చేర్చుకొని ఆదరించేటువంటి దేవుడు. కొన్నిసార్లు ఆయన మౌనంగా ఉన్నారు అంటే ఆయనకు చేతగాక కాదు. ఆయనకంటూ కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. ఆయనకంటూ కొంత సమయం ఉన్నది. తన సమయంలో ఆయన మన ప్రార్థనలకు రెస్పాన్స్ ఇస్తారు, మన పరిస్థితుల్లోనికి దిగి వస్తారు. కానా వివాహంలో కూడా మరి ఆయన సమయములో ఆయన నీరుని ద్రాక్షారసంగా మార్చాడు. అక్కడ పెళ్లి పెద్ద కానీ పెళ్లి కుమారుడు కానీ ఎవ్వరు కూడా పరిస్థితిని ఆయనకు తెలియజేయలేదు. అందరూ కూడా మరి పెండ్లి విందును ఆస్వాదిస్తున్నారు. మరి మోషే కూడా పరిస్థితులను తన ఆధీనంలోనికి తీసుకోవాలని చూశాడు. కానీ దేవుడు మోషేకు దేవుని మీద ఆధారపడము, దేవుని మీద వేచి ఉండడము, దేవుని మీద సంపూర్ణ విశ్వాసము, వినయము, నమ్మకం ఉంచటానికి ఆయనకు కొంత తర్ఫీదునివ్వాల్సి వచ్చింది. అందుకే మిద్యాన్ అరణ్యంలో 40 సంవత్సరాలు మోషే తర్ఫీదు తీసుకున్నాడు. మన జీవితాలలో కూడా మనం ఏం చేస్తామంటే పరిస్థితులను మన చేతుల్లోనికి తీసుకోవాలి, మనకు అనుకూలంగా మలుచుకోవాలని అనుకుంటుంటాము. కానీ దేవుడు తన సమయంలో మన పరిస్థితుల్లోనికి దిగి వస్తాడు. తన సమయంలో మన పరిస్థితులను చక్కదిద్దుతాడు. తన సమయంలో మన ప్రార్థన వింటాడు, మనల్ని విజయ పథంలో నడిపిస్తాడు. ప్రియమైన వార్లారా, ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ మీరు నన్ను దేవుడు పట్టించుకోవటం లేదు, నన్ను చూచుట లేదు అంటే ఈ సమయము దేవుడు మీతో మాట్లాడుతున్నారు. మిమ్మల్ని చూస్తున్నారు, మీ ప్రార్థన వింటున్నారు, మీ గురించి ఆలోచన చేస్తున్నారు. మీరు అనుకోని వాటికంటే, ఊహించని వాటికంటే అత్యధికమైనటువంటి విధానంలో మిమ్మల్ని దీవించి ఆశీర్వదించాలని ఆయన కోరుకుంటున్నారు. మనం చేయవలసింది ఒకటే. ఈ విధంగా అనుకోవటం కంటే, నన్ను పట్టించుకోవడం లేదు, నన్ను చూచుట లేదని అనుకోవటం కంటే ఆయన మీద ఆధారపడము, ఆయన మీద ఆనుకొనటము, నా దేవుడు నా ప్రార్థన వింటున్నాడు, నన్ను చూస్తున్నాడు, నా పరిస్థితుల్లోనికి దిగి వస్తాడు అని ఆయన మాటను విశ్వసించటము, ఆయన వాగ్దానాల మీద మనము నమ్మకం పెట్టుకోవటము మనం చేయాలి. దేవుని సమయంలో ఖచ్చితంగా మీ జీవితాల్లోనికి గొప్ప విజయమును తీసుకొని రాబోతున్నాడు. మీరు ఊహించని ఆశీర్వాదాలు మీరు అనుభవిస్తారు. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాము. దయగల తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఈ వీడియో వీక్షిస్తున్న బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఒకవేళ దేవుడు నన్ను పట్టించుకొనటం లేదు, నన్ను చూచుట లేదని వారు కూడా అనుకుంటున్నట్లయితే వారి పరిస్థితుల్లోనికి మీరు దిగిరండి. వారు ఊహించని రీతిలో మీరు జవాబు ఇవ్వండి, ఆశీర్వదించండి, దీవించండి. యేసు నామంలో ఈ మాటలు ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.